Hi students, we are in linear equations in two variables 6.3 exercise amma. 6.3 exercise I want to explain you fourth sum. Draw the graph of the equation y minus x equal to 2. Find from the graph నుండి ఇవి కనుక్కోండి. ఈ లీనియర్ ఈక్వేషన్కి గ్రాఫ్ గీసి గ్రాఫ్ నుండి ఇవి కనుక్కోండి. ఏంటి క్వశ్చన్స్ ఇచ్చారు కింద 1 2. The value of y when x equal to 4. x 4 అయినప్పుడు y వాల్యూ ఎంత? The value of x when y equal to -3. y -3 అయినప్పుడు x వాల్యూ ఎంత? ముందు ఏం చేయాలమ్మా, గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ నుంచి ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు చూడాలి. గ్రాఫ్ డ్రా చేయాలంటే మనం ఏం చేయాలి? టేబుల్ తయారు చేయాలి. ముందు ఇచ్చినటువంటి ఈక్వేషన్ రాసాము, y - x = 2. టేబుల్ తయారు చేయాలంటే x ఉండాలి. y ఈక్వల్ అని ఈక్వేషన్ చేంజ్ చేసుకుని రాసుకోవాలి. నెక్స్ట్ ఆ పాయింట్ని ఇలా రాయాలి. ఇచ్చిన ఈక్వేషన్ ఇది కదా, ఇందులో నుంచి y ఈక్వల్ అని చేంజ్ చేసుకుందాం. y ఈక్వల్ అని చేంజ్ చేస్తే ఏమవుతుందమ్మా అంటే ఈక్వల్టీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో y ఒకటే ఉంచాలనుకుంటున్నాను. అంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఏం మారం అది అలాగే ఉంటూ ఇటు పక్క ఉన్నటువంటి -x ఎక్స్ట్రా ఉన్నట్టు కదా, మరి ఈక్వల్టీకి యువతలు y ఉండాలంటే y కాకుండా ఏమి ఇచ్చారు, ఇంకా -x ఇచ్చారు. -x ఏం చేయాలి, నేను జంప్ చేయించి అటుపక్క పంపించాను. దాన్ని ట్రాన్స్పోజింగ్ అంటాం కదా. -x అటుపక్క వెళ్తే ఏమవుతుంది, +x అవుతుంది. మరి సైన్ చేంజ్ అవుతుంది కదా, ఇటు పక్క నుంచి అటుపక్కకి ఈక్వల్ టు జంప్ చేస్తే ఏమవుతుంది, -x కాస్త +x అవుతుంది. అంటే y ఈక్వల్ టు ఏమని వచ్చింది, ఈక్వేషన్ చేంజ్ చేస్తే 2 + x అని వచ్చింది. అది హెడ్డింగ్ పెట్టుకోవాలి, y ఈక్వల్ టు 2 + x. ఓకే, అప్పుడు x బదులు ఏం తీసుకోవాలి, వాల్యూ తీసుకోవాలి. ఏవో 3 వాల్యూస్ తీసుకోవాలి. 0 తీసుకున్నాం. ఈ ఈక్వేషన్ నుంచి x ఎక్కడ కనబడితే అక్కడ ఈ 0 తీసుకొని సబ్స్టిట్యూషన్ చేయాలి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఇక్కడ x ఇక్కడే కనబడుతుంది అంటే ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ వరకు. అంటే y ఈక్వల్ టు 2+ అని రాసుకోవాలి. రాస్తూ x ప్లస్లో మాత్రం x రాయకుండా ఈ 0ని పట్టుకెళ్ళి పెట్టాలి. అప్పుడు క్యాలిక్యులేషన్ అక్కడ ఏ గుర్తుందో ఆ గుర్తుని బట్టి క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ ఏముంది, 2 + 0 ఉంది. 2 + 0 అంటే 2. ఇక్కడ పాయింట్ ఏముంది, 0ను 2ను. x 0 అయినప్పుడు y 2 వచ్చింది. సో ఈ పాయింట్ ఏమవుతుంది, 0, 2 అని రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ x 1. x ఈక్వల్ టు 1 తీసుకున్నాం. y ఈక్వల్ టు మళ్ళీ సేమ్ ఇదే రాయాలి. x వరకు ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. అంటే y ఈక్వల్ టు 2+ రాసాక x ప్లస్లో 1 సబ్స్టిట్యూషన్ చేసాం. 2 + 1 ఉంది ఇక్కడ. 2 + 1 సింపుల్ చేయగలం కదా, ఈక్వల్ టు 3. అంటే x 1 వచ్చినప్పుడు y 3 వచ్చింది. సో ఈ రెండింటి నుంచి సొల్యూషన్. నెక్స్ట్ x ఈక్వల్ టు 2 తీసుకున్నాం. y ఈక్వల్ టు 2 ప్లస్ x ప్లస్లో 2 పెట్టాం. 2 + 2 ఏమైంది, 4 అయింది. అంటే x 2 అయినప్పుడు y 4 అయింది. ఈ పాయింట్ని ఇలా రాసుకోవాలి. 3 పాయింట్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అమ్మ. ఈ 3 పాయింట్స్ ఏం చేయాలి, గ్రాఫ్ పేపర్ దగ్గరికి వెళ్ళి గ్రాఫ్లో ప్లాటింగ్ చేసి జాయిన్ చేయాలి. గ్రాఫ్ పేపర్ దగ్గరికి వచ్చాం. మనకు తెలుసు కదా, x యాక్సిస్ మీద నంబరింగ్, y యాక్సిస్ మీద నంబరింగ్ చేసుకున్నాం. ఈ పాయింట్స్ ఒక ఇందులో ప్లాటింగ్ చేయాలి. ఇక్కడ పాయింట్స్ ఏంటమ్మా, 0, 2 అంటే x లేదు, y మీద 2. ఇలాంటి పాయింట్ ఏముంటుంది, యాక్సిస్ మీద ఉంటుంది. ఏ యాక్సిస్ మీద ఉంటుంది, y యాక్సిస్ మీద ఉంటుంది. y అంటే ఏంటి, వెర్టికల్ లైన్. వెర్టికల్ లైన్ మీద 2 ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది. వెర్టికల్ లైన్ 2 ఎక్కడ ఉందో అక్కడ ఉంది. ఇది 0, 2. నెక్స్ట్ పాయింట్ ఏంటి, 1, 3. అంటే x మీద 1, y మీద 3. అడ్డం దాని మీద 1, x మీద అంటే అడ్డం దాని మీద 1 ఇక్కడ ఉంది. y మీద 3, y అంటే నిలువు లైన్ మీద 3. ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ చూపించాలి కదా. ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ చూపించాలి. అలా చూపించినప్పుడు ఎక్కడ వచ్చిందమ్మా ఆ పాయింట్, ఇది x మీద 1, y మీద 3. ఈ రెండు కలిసిన పాయింట్ ఇక్కడ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏ పాయింట్ ఉంది, 2, 4 ఉంది. x మీద 2, అడ్డం మీద 2, y మీద 4, నిలువు దాని మీద. ఈ 2, 4 మీట్ అయినటువంటి పాయింట్ ఇది. x మీద 2, y మీద 4. అంటే ఏమొచ్చే పాయింట్స్ ఈ 3 వచ్చాయి. ఈ 3ని స్కేల్ బట్టి జాయిన్ చేస్తే ఇలా లైన్ వచ్చింది. ఈ లైన్ మీద ఏం పేరు రాయాలి, మనకి క్వశ్చన్లో ఏమైతే ఇచ్చారో అది కానీ మనం చేంజ్ చేసింది కానీ ఇది పేరు రాయాలి. ఆ లైన్ అనమాట. స్కేల్ రాయాలి, నేమ్ రాయాలి, లైన్ కలపాలి. ఇలా ఇప్పుడు గ్రాఫ్ గీయడం జరిగింది, లైన్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాలి గ్రాఫ్ చూస్తూ. ఏం క్వశ్చన్స్ వేశారు, x 4 అయినప్పుడు y వాల్యూ ఎంత, x 4 అయినప్పుడు. ఇందులో x 4 చూద్దాం. x అంటే హార్జాంటల్ లైన్ మీద 4 ఇక్కడ ఉంది. x 4 అయినప్పుడు అంటే ఏం చేయాలంటే, ఎలా చెప్పాలంటే దాని ఆన్సరు, x మీద 4 ఎక్కడ ఉందో చూసుకోండి. మీ లైన్ ఎక్కడ వచ్చిందో చూడండి, అది లైన్.
ఈ 4 నుంచి ఆ లైన్ వైపు మూవ్ అవ్వాలి. దీని నుంచి ఇలా లైన్ ఇటుపక్క ఉంది కాబట్టి లైన్ వైపు మూవ్ అవ్వాలి. 4 ఇక్కడ ఉంది కదా అనేసి లైన్ వైపు అంటే ఇలా కిందకి కాదు మూవ్ అయ్యేది. ఓకే, లైన్ ఇటు కదా ఉందా. ఇప్పుడు నేను కిందకి ఇలా మూవ్ అయ్యానుకోండి, ఈ లైన్ ఎంత పొడవు చేసేసి ఇటు వెళ్ళిపోతుంది, కానీ ఆ లైన్ దీన్ని టచ్ అవ్వదు లైన్. సో ఏం చేయాలి, లైన్ వైపు 4 దగ్గర నుంచి మూవ్ అయ్యారు, ఇక్కడ టచ్ అయింది. ఎక్కడ టచ్ అయిందో అక్కడి నుంచి వై యాక్సిస్ వైపు చూడండి. వై యాక్సిస్ ఇది. ఇలా చూస్తే ఇక్కడ పాయింట్ ఎంత ఉంది, 6 దగ్గర ఉంది. అంటే ఏమైంది, ఎక్స్ 4 అయినప్పుడు వై 6 అయింది. అంటే మనం ఏం చెప్పాలి, ద వాల్యూ ఆఫ్ వై ఈజ్ 6 వెన్ ఎక్స్ ఈక్వల్ టు 4 అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వెన్ వై ఈక్వల్ టు -3. వై -3 అయినప్పుడు ఎక్స్ ఎంత, వై మీద -3 చూడాలి. వై అంటే ఏంటి, పెట్టుకెళ్ళాలి. దీని మీద -3 అక్కడ కింద ఉంటుంది. అక్కడి నుంచి లైన్ వైపు చూడాలి. లైన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పైకి చూడను. అక్కడ -3 వై మీద -3 నుంచి ఆ లైను ఎటు వచ్చిందో చూడాలి. ఎలా వస్తుంది దాని పొజిషన్ నుంచి. అప్పుడు చూస్తే ఎలా వచ్చింది, ఎలా వచ్చింది. ఇక్కడికి వస్తే ఆ లైన్ టచ్ చేసింది. మీరు అనుకుంటారు ఇలా కూడా చూడొచ్చు కదా అని. ఇలా చూస్తే ఆ వై యాక్సిస్ మీద ఆ లైన్ మీద నెంబరే కనబడుతుంది. మనకి ఎక్స్ యాక్సిస్ మీద నెంబర్ తెలియాలి. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ టచ్ చేసింది. ఈ టచ్ చేసిన దగ్గర నుంచి ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద ఏ నెంబర్ ఉందో చూడాలి. ఎక్స్ యాక్సిస్ మీద నెంబర్ ఎంత ఉంది, -5కి -6కి మధ్యలో ఉంది. అంటే ఏంటి, -5.5 అనమాట. అంటే వై -3 అయినప్పుడు ఎక్స్ ఎంత అయిందంటే -5.5. ఓకే, అలా ఎక్స్ వాల్యూ చెప్పాలి. ఇక్కడ ఏం చెప్పాము, ఇది ఎక్స్ మీద 4 అన్నాం, అడ్డంగానే 4 చేసాం. ఎక్స్ ఈక్వల్ టు 4 అయినప్పుడు వై అంత 4 నుంచి ఇలా వెళ్ళినప్పుడు వై మీద ఎంత వచ్చింది, 6 వచ్చింది. సో అప్పుడు ఏం చెప్పాలంటే x4 y6 అని చెప్పాలి. x4 y6. అలా అమ్మ గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత ఏ వాల్యూ ఎక్స్ వాల్యూ ఇస్తే ఎక్స్ యాక్సిస్ మీద చూడండి. ఇలా ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇచ్చారు 4 అని. ఎక్స్ యాక్సిస్ మీద నుంచి లైన్ వైపు ఎక్కడ టచ్ అవుతుందో చూడాలి. ఇలా ఎక్స్ యాక్సిస్ మీద 4 నుంచి లైన్ ఎక్కడ టచ్ అవుతుందో చూసి ఎక్కడ టచ్ అయిందో అక్కడి నుంచి వై యాక్సిస్ని చూడండి. ఇది ఎక్స్ మీద తీసుకున్నాను కాబట్టి వై యాక్సిస్ మీద నెంబర్ చూసాను. ఇంకోటి ఏంటి, వై మీద నెంబర్ ఉంది, వై మీద -3 అన్నారు, వై మీద -3. అప్పుడు వై యాక్సిస్ మీద -3 చూసినప్పుడు అక్కడి నుంచి లైన్ వైపు రండి. అప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద నెంబర్ ఎంత ఉందో చూడండి. అక్కడ చూస్తే ఇక్కడ ఏమైంది, -5కి -6కి మధ్యలో వచ్చిందంటే హాఫ్, అంటే దీనికంటే ఎక్కువ దీనికంటే తక్కువ. అంటే 5కి 6కి మధ్యలో ఉండేది 5.5 మైనస్ కాబట్టి -5.5. 5.5 నెల రాస్తామమ్మా, 5.5 ఇలా రాస్తాం, అది రాయాలి. ఓకే అమ్మ, ఈ విధంగా అమ్మ గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత క్వశ్చన్స్ ఇస్తే క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చెయ్యాలి. ఓకే, మీకు ఇలాంటిది ఇంకొకటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇది ఇప్పుడు విన్నారు కదా, విన్న తర్వాత ఒక గ్రాఫ్ పేపర్ తీసుకొని దీన్ని కనీసం ఈ టేబుల్ తయారు చేయడం, ఆ పాయింట్స్ని గ్రాఫ్ పేపర్ మీద ఇలా ఫ్లాటింగ్ చేయడం, వాటిని జాయిన్ చేయడం, స్కేల్ రాయడం, ఇక్కడ వరకైనా సరే మీరు ప్రాక్టీస్ చేయాలమ్మా. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే తర్వాత ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా గ్రాఫ్ నుంచి గమనించాలి. ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.